ధనవంతులైన వాళ్ళు వ్రతాల ద్వారా, నోముల ద్వారా, యజ్ఞాల ద్వారా, యాగాల ద్వారా, దేవాలయాల ద్వారా, భక్తి కార్యక్రమాల ద్వారా తమ సంపదని తామే తరిగింపజేసుకుని ఇతరులకు ఇస్తారు. అదే సమాజం. అదే వాళ్ళకి ఇచ్చేసామనుకోండి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం జీవితాంతం చూస్తాం. మనం ఎన్ని మేడలు కట్టుకున్నా మనం ఆనందం ఎంత. మనం చూసి అసూయపడేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ కళ్ళు చూస్తే మనకి మళ్ళీ నరఘోష అంటాం. పెద్ద పులి బొమ్మోడి పెట్టుకుంటాం అక్కడ నరఘోష అని. లేదా చైనా వాడు ఇచ్చిన పెద్ద పొట్టన్నవాడు బొమ్మోడి పెడితే ఎన్ని బొమ్మలు పెడుతున్నారో. ఈ బొమ్మల వల్ల ఎప్పుడు ఘోష పోతుందండి. వంకర పనులు మానేస్తేనే ఘోష పోతుందండి. శుభ్రంగా సంపాదించాడు మళ్ళీ బొమ్మ ఒకటి పెట్టాను ఇక్కడ. ఈ బొమ్మలు కూడా చైనా వాడు అమ్ముతాడు. వాడెంత చెత్త సుత్తు. ఆ దేశంలోనే దేవుడు అంటే నమ్మకం లేదు. మాది నాస్తిక దేశం. వాడు తయారు చేయడం పెట్టండి బొమ్మల్ని అర్థం లేకుండా. ఇక్కడ దేవుళ్ళ బొమ్మలు, ఇక్కడ ఆచార్యుల బొమ్మలు చైనాలో చేయిస్తున్నారండి పట్టుకెళ్ళి. నాస్తిక దేశం. భక్తి లేని వాడు దేవుడు బొమ్మ తయారు చేయడం ఏంటండి? ఎలా చేస్తాడు అసలు? అది చేస్తే పనికొస్తుందా? అందులో భక్తి ఉంటుందా? తగాదాలు గొడవలే ఉంటాయి. చేసేవాడు చేయి కూడా పవిత్రంగా ఉండాలి కదా. ధనవంతుడు